సో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ 5 స్టార్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్. మొదటగా అయితే వీడియోకి ఒక లైక్ చేయండి. గత వీడియోలు కూడా మీరు మంచిగా సపోర్ట్ చేశారు. మంచిగా సపోర్ట్ చేసి వీడియోకి దరిదాపు 1000 లైకులు కొట్టారు. ఈ వీడియో కూడా 1000 లైకులు కొడతారని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఈరోజైతే మనం కోళ్ళూరు వజ్రాల వేటకైతే వెళ్దామని ఇక్కడ ఆంజనేయ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నటువంటి కంటాయకొండ దగ్గర అయితే విలేజ్కి వచ్చాము. ఆ కంటాయకొండ విలేజ్ దగ్గర నుంచి అయితే ఒక 2 కిలోమీటర్లు అయితే పడవేసే ప్లేస్ అయితే ఉంటుందన్నమాట. అది చూడండి వెనక వైపు అక్కడ ఆ పడవలోనే మనం వెళ్ళేది. ఆ పడవెక్కి వెనక కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండకి వెళ్తే అదే అక్కడే పంతులు గారి పొలం ఉంటుంది. సో మనతో పాటు అయితే కొన్ని ఆటోలు కూడా వచ్చినాయి. అక్కడ కొన్ని వెహికల్స్ అయితే పెట్టారన్నమాట. ఇటువైపు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు కింద అయితే పెట్టారు. కనిపిస్తుంది చూడండి ఆ చెట్టు కింద. మన అవతలికి వెళ్ళిన తర్వాత పంతులు గారి పొలంలో జనం ఉన్నారా, డైమండ్స్ ఉన్నాయా, ఎందుకంటే 45 లక్షల డైమండ్ దొరికిందని చెప్తున్నారు. మనకి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అది నిజమంతా లేదో మీకైతే వీడియోలో క్లారిటీగా చెప్తాను. చూడండి ఇక్కడ వజ్రాల కోసం ఎంతమంది అయితే పడవలో వచ్చి వెళ్తున్నారో. ఇతను చూడండి వజ్రాలను దొరకాలని చెప్పేసి బొచ్చులో వసుకుపోసుకొని జల్లించుకుంటున్నాడు. ఈ విధంగా అయితే వజ్రాలు దొరుకుతాయంటే చాలా జాగ్రత్తగా వెతుకుతున్నాడు. చూడండి మీరు కూడా ఇట్లా ఎతకండి, ఖచ్చితంగా దొరుకుతుంది. అమ్మో ఈయన చూడండి ఏకంగా వజ్రాల కోసం నీటిలోని దిగి ఉసుకనే జల్లడేస్తున్నారు. చూడండి మన దృష్టాన్ని కూడా పరీక్షించుకొని చూద్దాం ఏమైనా దొరుకుతాయేమో. సో మనం కూడా అయితే ఆడదాం. జనం అయితే 50 నుంచి అయితే 100 మంది అయితే ఉన్నారు ఫ్రెండ్స్. రావాల్సిన వాళ్ళు ఎవరైనా కంటాకుంట దగ్గర విలేజ్కి వచ్చి అక్కడ నుంచి బోట్ అయితే దాటాలి. మీకు స్టోన్ చూపిస్తాను. చూడండి స్టోను అద్భుతంగా ఉంది. పంతులు గారి పొలంలో అయితే ప్రజెంట్ 50 నుంచి అయితే 100 మంది ఉన్నారు. మనకు దొరికిన స్టోన్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇది ఆల్మోస్ట్ కొద్దిగా డైమండ్ కాదు కానీ అద్భుతమైన స్టోన్స్ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి వజ్రాలు వెతకడానికి వచ్చిన వాళ్ళు 2 రోజులు ఉండిపోవడానికి ఎట్లయితే గుడిసెలు వేసుకున్నారు. సో ఇంకా ప్రయత్నిద్దాం. ఈ పక్కన పెడుతున్నాం మనకు దొరికిన స్టోన్. తేనె కలర్ స్టోన్స్ ఇవి. మనకు చూడండి ఇదొక స్టోన్ దొరికింది. అద్భుతమైన స్టోన్స్ భలే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. స్టోన్స్ అయితే
కొంచెం స్ట్రింగ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే పంతులు గారి పొలంలో ఎక్కువ ఇటువంటి బాల్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. ఇంకా ప్రయత్నిద్దాం. ఎందుకంటే మట్టిలో ఇట్లా వాటర్ పడుతుందంటే మనకి కొద్దిగా దీన్ని పెరళ్ళు అంటారు. దీన్ని ఈ స్టోన్ ఇక్కడే దొరికిందిగా, దీనిలోనే దొరికింది నీకు. బాగుంది. డైమండ్ ఎట్నే ఉంటుంది బాబాయ్. డైమండ్ కాదు, కాకపోతే డైమండ్ ఎట్నే ఉంటుంది. ఇది ఇంకో స్టోన్ ఇది. ఆ డబ్బాలు ఏమన్నా చూద్దాం. అవి కూడా చూద్దాం ఒకసారి. చూద్దాం మామూలుగా. చెప్తానే ఉన్నారు మన వచ్చినప్పుడు చూద్దాం. డబ్బాలు వేసుకుని ఒకసారి దిగి ఒకసారి చేతులు ఈసారి రా పడిపోయి సూర్యముఖి ఇది కూడా. డైమండ్ ఇట్లానే ఉంటుంది కానీ తీసుకొచ్చా. ఇది కూడా క్రిస్టల్ అమ్మ. సూర్యముఖి ప్యూర్ క్రిస్టల్. ఇది ప్యూర్ క్రిస్టల్, ఇది కాదు. ఇది కూడా కాదు. బ్లాక్ వరకు తీసుకుంటారు. ఇది కూడా ఎక్కడ దొరికింది? ఈరోజు దొరికింది బ్లాక్ స్టోన్. ఈరోజు దొరికింది. ఇది బాగుంది కదా. బాగుంది. డైమండ్ కాదు. టెస్ట్ చేయించి చెప్పాను. టెస్ట్ చేయించు. ఇది కూడా క్రిస్టల్ అనమాట. క్రిస్టల్ ఎంతమంది వస్తున్నాయి మామూలుగా? నిన్న వచ్చారా అన్న జనం? ఏమన్నా జనాలు వస్తుంటారు, పోతూ ఉంటారు. జనాలు వాటికి వస్తున్నారు, పోతున్నారు. వస్తారు, కుప్పలు కుప్పలుగా వస్తారు. 2 రోజుల్లో వెళ్ళిపోతారు. ఇది ఆకు మీరు అన్నట్టు గ్రీన్ ఉంది కదా. గ్రీన్ బాల్ నాకు మీరు కూడా ఇలానే ఉంటుంది కదా. వీళ్ళు చూడండి, వరుసగా 4-5 కూర్చొని వజ్రాల కోసం జల్లడి వేస్తున్నారు. చూడండి, ఇక మొత్తం నీటిలో కూర్చొని ఇట్లా పాక వేసి వేసుకున్నారన్నమాట. 2 రోజులు ఉండి వీరకం పోవడానికి.